ఇప్పుడు జగన్ గారిపై రాయదాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కానీ కొట్టించుకున్నారని చెప్తున్నారు ఆ, ప్రజలు కూడా. మీరు బాధ అనిపించింది ఏమన్నా? ఓకే, అంటే తన లాస్ట్ టైం కోడి కత్తి డ్రామా లేక ఈసారి మళ్ళీ ఏదో సెంటిమెంట్ వర్కౌట్ చేస్తాను అనుకుంటున్నారా? డ్రామానే అనుకుంటున్నాం. సో ఇప్పుడు జగన్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. సో ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కాలేదు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే చేస్తారనుకుంటున్నాం. చేస్తామని అంటే క్వాలిటీ మద్యం ఇస్తాను. మధ్యాహ్నం చేస్తారనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్ అంటే టీచర్ పోస్టుల మీద పెడతా అంటున్నారు. సో మీకు ఏది కావాలనుకుంటున్నారు? టీచర్ పోస్టులు కావాలనుకుంటున్నారా లేకుంటే వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? మీరు టీచర్ పోస్టులే కావాలి. టీచర్ పోస్టులే కావాలి, అంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల కోసం. సో జగన్ గారు నన్ను మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? ఏం జరగలేదు. ఓకే, మరి ఉద్యోగ అవకాశాలు ఏమైనా వచ్చాయనుకుంటున్నారా మీద? ఏం రాలేదు. సార్, సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, సో మీకు చూసినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు కాలంలో కరెంట్ బిల్లులు 500 వచ్చేది, 300 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 వస్తుంది, 1600 వస్తుంది, అవసరం అయితే 2000 వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. తక్కువ ఎక్కువ వస్తుంది కదా మీకు. చంద్రబాబు నాయుడు వస్తే తగ్గిస్తారా మరి? తగ్గిస్తారు. ఓకే, సో ఇప్పుడు బానిసలాగా వాడుకున్నారు వాలంటరీ వ్యవస్థని. 5000 ఇచ్చారు జగన్ గారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. ఓకే, మంచిగా ఉంది కదా. మంచిగా ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా, మరి గెలుస్తారు అనుకుంటారా? గెలుస్తారు. సో ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఎందుకంటే డెవలప్ చేస్తారా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారో అదే మాదిరిగా చేస్తారనుకుంటున్నారా? అవును. మరి ఉద్యోగ అవకాశాలు గానీ పిల్లలకు అవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. డెవలప్మెంట్ చేస్తానన్నారు. ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు.